ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చేసిన ప్రయోజనాలు, నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలతో పాటు పలు కీలక అంశాలపైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డితో మా కర్నూలు ప్రతినిధి రామాంజనేయులు ప్రత్యేక ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పినటువంటి హామీలను అమలు చేసినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలను అన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపై మాట్లాడడానికి ప్రస్తుతం మనతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అసలు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ 2 ఏళ్ళు? ఇప్పుడు 2 రకాలుగా చెప్పొచ్చు అండి. దీంట్లో ముఖ్యంగా సంక్షేమం ఏదైతే ఉందో, పెన్షన్లు అన్నాం. పెన్షన్లు ఈరోజు 4,000, 6,000, 10,000, 15,000 1వ తేదీ వచ్చిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఎవరైనటువంటి పెద్ద పెన్షన్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. అన్నదాత సుఖీభవ, అదేవిధంగా ఉన్నటువంటి తల్లికి వందనం, ఈ రకంగా దీపం పథకం కింద చెప్పినటువంటి సంక్షేమ పథకాలు, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిల్ యాక్టులు రద్దు, ఈ ఏదైతే మాటలు చెప్పామో ఈ 2 ఏళ్లలో 90% హామీలను నెరవేర్చి ఇక రానున్న రోజుల్లో మళ్ళీ ఏదైనా బ్యాలెన్స్ ఉన్నటువంటి దాన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈరోజు మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మిగనూరుకు రోడ్లు, గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్స్, అదే రకంగా ఉన్నటువంటి మా తండ్రి గారి కళ ఇక్కడ ఉన్నటువంటి రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్డు, ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ యొక్క అన్ని హామీల్ని కార్యాచరణలో పెట్టి గాడిలో పెట్టి అన్నీ కూడా దాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మీరు చెప్పాను ఇంతకుముందు ఏదైతే రోడ్లు కోడుమూరు నుంచి కర్నూలు, కర్నూలు నుంచి కోడుమూరు, కోడుమూరు నుంచి ఎమ్మిగనూరు, ఇక్కడ ఉన్నటువంటి మాలపల్లి వరకు ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ నుంచి రోడ్డు, ఇట్లా అది కూడా రానున్న రోజుల్లో అతి త్వరలోనే ముగతి నుంచి నాగలదిన్నకు ఒక ఇనాగరేషన్ పెట్టి పెద్ద ఎత్తున దాన్ని కూడా శాంక్షన్ చేసుకొని వచ్చాము ఆ రోడ్డు. అంటే ఈ 2 ఏళ్లలో గత 5 సంవత్సరాలు పిడికెడు మన్ను అయినటువంటి వాళ్ళు ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ పార్టీ కానీ ఈరోజు సోకాల్డ్ గొడ్డలి పార్టీ ఏమడుగుతుంది మమ్మల్ని అంటే, మీరు రోడ్డు వేయలేదు, మీరు నీళ్ళు వేయలేదు, మీరు కరెంటు 9 సార్లు సిగ్గు లేకుండా కరెంటు ఛార్జీలు పెంచి ఈ 2 ఏళ్లలో ₹1 కరెంటు ఛార్జీ పెంచకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఏదైతే మీరు చూడొచ్చు ఎమ్మిగనూరులో అన్ని అభివృద్ధి చేశాము, రోడ్లు వేసాము, చాలా వరకు మౌలిక వసతులు కూడా కల్పించామని చెప్తా ఉన్నారు. కాకపోతే కొద్దిసేపటి క్రితమే మీ ప్రాంతానికి చెందినటువంటి వైసీపీ నాయకుడు జయనాగేశ్వర్ రెడ్డి కేవలం జగన్ని విమర్శలు చేస్తూ ఉన్నాడు. జగన్ని విమర్శలు చేసేంత స్థాయి లేదు. మొట్టమొదటిగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి, అవి చేయండి అని చెప్పేసి ఆయన విమర్శిస్తున్నారు. ఈ విమర్శలను ఎలా తిప్పికొట్టారు? ఆయన ఎవరు? ఆయన అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన స్థాయి ఏముంది? ఆయనకి నేను ఎందుకు సమాధానం చెప్పాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆయన వైసీపీలో, నేను ఒకటే చెప్తాను, పార్టీలు మారి ఆయన ఏ పార్టీలోనే ఏదైనా అడగొచ్చు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ఎమ్మిగనూరు శాసనసభ్యుడిగా నా బాధ్యత ఇక్కడ అభివృద్ధి జరిగిందా లేదా అనే దాని మీద చర్చకు సవాల్ రమ్మనండి. ఏ గ్రామాల్లో ఏ ఊరిలో ఏం పనులు జరిగినా, ఏ ఊరిలో ఏ రకంగా జరిగిందనే దాని మీద చర్చకు సిద్ధం. ఏం చేశారనేది మరి 5 సంవత్సరాల్లో గతంలో ఆ ఊరిలో ఉన్నటువంటి శాసనసభ్యుడు వాళ్ళ ఊరిలోనే 3 గుంతలు, ఇంత పెద్ద పెద్ద గుంతలు ఉంటే కనీసం పిడికడు మన్నే లేదు ఆ ఊరిలో. మరి అటువంటప్పుడు ఈ సోకాల్డ్ నాయకుడు ఏం మాట్లాడాడు? మరి ఏం చేశాడు? ఆ గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్న రోజున మరి మాట్లాడారు కదా మీరు. ఈరోజు మాట్లాడినప్పుడు ఈరోజు స్థాయి గురించి కాదు మాట్లాడాల్సింది, స్థానికంగా ఉండేటువంటి అభివృద్ధి, ఏం ఊరిలో ఏం జరుగుతుంది, వాళ్ళ సొంత ఊరిలో మాట్లాడే వ్యక్తుల సొంత ఊరిలో కూడా ఏదైనా అభివృద్ధి జరిగిందన్నా ఈ రోజుకి త్రాగునీరు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అన్ని రకాలుగా పొలాలకు నీళ్లు కానీ సకాలంలో పారిస్తున్నామంటే గర్వంగా చెప్పుకుంటాం. అది కూటమి ప్రభుత్వ హయాంలో జరిగింది, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరు చేసింది ఇక్కడ ఏమీ లేదు. సో దీనికి సంబంధించి మాట్లాడేటువంటి విధ్వంసకర పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ విధానాలు కానీ ఈ రకంగా విధ్వంసం గురించే మాట్లాడతారు. కానీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది. కాబట్టి గౌరవప్రదంగా ప్రజలు నాకు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేని చేసినప్పుడు అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి దాని మీద ఏ చర్చకైనా సిద్ధం, ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాం అనే దాని మీద ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఏదైతే ఎమ్మిగనూరు ప్రజలు మిమ్మల్ని 2 సార్లుగా ఎమ్మెల్యేగా కూడా గెలిపించారు, ఎమ్మిగనూరు ప్రజల ఆశీర్వాదం ఉందని కూడా మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు బయటపడుతుంది. కాకపోతే అతను మురహర్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 2002 ముందు ఇక్కడ జయనాగేశ్వర రెడ్డికి వాళ్ళ తండ్రి గారికి
ఉన్నప్పుడు అక్కడ ఆయన బ్రహ్మచారి అని అఫిడవిట్లో మెన్షన్ చేశారు. మరి ఎలా వస్తుంది ఇక్కడ ఓటు అని చెప్పేసి ఆయన విమర్శ అంటే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే రాజకీయ విమర్శలు వేరే ఉంటాయి, వ్యక్తిగత విమర్శలు ఉంటాయి. అంటే జయనాగేష్ రెడ్డి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా తిప్పికొడతారు? నేను చెప్పాను ఇంతకుముందే, వ్యక్తిగత విమర్శలు కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ మాటలు కాదు. నేను ఇంకా చెప్పాలంటే మా తండ్రి గారు ఒక సభలో అడిగారు నన్ను. మా తండ్రి గారి సభలో అడిగితే మోహన్ రెడ్డి కొడుకు ఎక్కడి నుంచి వచ్చంటే పుట్టిస్తే వచ్చాడని చెప్పాడు ఆయన. అంటే ఇంక అంతకంటే ముందుకు పోతే కాబట్టి అనవసరంగా ఈ రకమైన మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏంటంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు తప్ప ఎమ్మెగనూరుకి మీరు ఏం చేశారు, ఎమ్మెగనూరుకి ఏం జరిగింది, ఎమ్మెగనూరుకి ఏం చేయాలనేది కాదు. ప్రజలందరూ ఈరోజు మోహన్ రెడ్డి కొడుకుగా నేను ప్రజల దగ్గరికి మ్యాండేట్కి పోయినప్పుడు వారందరూ ఆమోదించి వారందరూ ఆశీర్వాదంతో ఎమ్మెగనూరు శాసనసభ్యుడిగా నేను 2 సార్లు శాసనసభలో అధ్యక్ష అన్నానంటే ఇట్లా మాట్లాడి పనికిమాలిన మాటలు మాట్లాడే వ్యక్తులకు ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే కొంచెం జ్ఞానం కలిగించాలి. ఆ జ్ఞానం కూడా లేకుండా ఇంకా ఇదే రకమైన పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారంటే ఆ భగవంతుడే వాళ్ళకు బుద్ధి కలిగించాలా. నేను అటువంటి వాళ్ళ కోసం నేను నా స్థాయి కాదు. నేను మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్న సమాధానము సర్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఎక్కడైనా కానీ ఎమ్మెగనూరు శాసనసభ్యుడు అన్నప్పుడు స్థానికంగా ఓటుని పెట్టుకోకుండా ఆ ఓటు నుంచి పబ్లిక్ దగ్గర నామినేషన్ వేసిన రోజున పోకుండా ప్రజలు ఆశీర్వదించకుండా ఎలా ఎమ్మెల్యేగా గెలుస్తారు? కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా ప్రజలు ఆమోదించినటువంటి వ్యక్తిగా 2 సార్లు శాసనసభలో అడుగుపెట్టిన వ్యక్తిగా నా ముందున్న లక్ష్యము ఇటువంటి పనికిమాలిన మాటలకు సమాధానం చెప్పడం కాదు. కానీ రాజ్యాంగంలో డెమోక్రసీలో కొంతమంది ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడినప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి నా ముందున్న లక్ష్యం ఏమిరా అంటే ఎమ్మెగనూరు అభివృద్ధి, సాగునీరు, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు, ఏదో మా రైతులకు ఏం కావాలా, మా ప్రాంత యువతకు ఏం కావాలా. సార్ ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇప్పుడు 2 ఏళ్లలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా కర్నూలు నుంచి ఎమ్మెగనూరుకు రావడానికి రహదారికి చాలామంది చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు అంటే రోడ్డు అంతా కూడా చాలా బాగుంది. 2 ఏళ్లలో చాలా అంటే ఇంకా మిగిలిన 3 ఏళ్ళు ఉంది. మిగిలిన 3 ఏళ్లలో ఎమ్మెగనూరు కావచ్చు, అలాగే ఇరిగేషన్కి ముఖ్యంగా మీకు ఇరిగేషన్ మీద చాలా పట్టు ఉంది. అంటే ఇరిగేషన్కి సంబంధించి కర్నూలు జిల్లాకి సంబంధించి ఎలాంటి ప్రాజెక్టులు రాబోతూ ఉన్నాయి? ఇంకా చాలా ఉందండి. ఈ 2 ఏళ్లలో చేసింది ఇంకా చాలా ఉంది. ఇంకా ఇదేదో ఒక రోడ్డు వేసినంత మాత్రాన అభివృద్ధి జరిగిందని కాదు నేను అనేది. నేను ఏమంటున్నా అంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా గాజులు తిన్న ప్రాజెక్ట్ ఉంది. మా జీడిపి ప్రాజెక్టుని బ్రహ్మాండంగా స్టెబిలైజ్ చేసుకోవాలి. ఏదైతే హంద్రీనీవా ద్వారా ముఖ్యమంత్రి వారి ఆశీర్వాదంతో 3 TMC నీళ్ళు అలొకేషన్ చేయించాం. ఎమ్మెగనూరు టౌన్కి రానున్న రోజుల్లో మనం ప్రత్యేకంగా త్రాగడానికి 24 hours నీళ్ళు వచ్చేటువంటి ఆ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మొదలుపెట్టించి ప్రతి ఇంటికి నీళ్లకు కొలాయి ఇచ్చి 24 గంటలు నీళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా గ్రామాలలో త్రాగునీరు, సాగునీరు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఏర్పాటు చేయాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ మా తండ్రి గారి కళ. గతంలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ వల్ల యువతకు, MSME పార్క్ వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఇక్కడ ప్రధానంగా ఒక పరిశ్రమని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈ 2 ఏళ్లలో ఏదైతే చెప్పామో చెప్పిన వాటిల్లో 90% మాట నిలబెట్టుకొని ఈరోజు ప్రజల వద్దకు రేపు 2 ఏళ్ల తర్వాత ఇంటింటికి మళ్ళీ గ్రామానికి జయనాగేశ్వరరెడ్డి వార్డుకు వస్తున్నాడు. వచ్చినప్పుడు ప్రజలు ఏం చేశాము, ఏం చెందాము అనే దాని మీద ఇంటికి వచ్చి నీకు సంక్షేమ పథకాలు కానీ, అదే రకంగా వార్డులో జరిగిన అభివృద్ధిని కానీ, పల్లెలో గ్రామంలో జరిగిన అభివృద్ధిని కానీ, ఇంటికి వచ్చి ఫలితాలు కానీ చెప్పడం జరుగుతుంది. మననే ఎక్కడో ఒక వైసీపీ నాయకుడు ఒక కామెంట్ చేశాడు. ఏమని? మొహాలు చూసి మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, పార్టీలను చూసి సంక్షేమ పథకాలని. నేను ప్రతి గ్రామంలో మన అన్నదాత సుఖీభావ పడినప్పుడు కూడా గ్రామంలో పోయి వైసీపీ నాయకుల పేర్లు కూడా చదివిన, వాళ్ళకు కూడా డబ్బులు పడినాయి పేరున. అంటే ఇక్కడ కేవలం విషయం ఏమంటే అధికారం కోల్పోయారు, ఉనికిని కోల్పోతున్నారు. ఏదో ఒక రకంగా వ్యక్తిగతంగా జయనాగేశ్వరరెడ్డిని మాట్లాడాలా, వ్యక్తిగతంగా నారా లోకేష్ బాబు గారిని మాట్లాడాలా, వ్యక్తిగతంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అవమానించాలా, చంద్రబాబు నాయుడు గారిని అవమానించాలా. ఈ రకంగా ప్రజలందరికీ అన్ని పనులు జరుగుతున్నప్పుడు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో రకంగా వ్యక్తిగతంగా మాట్లాడితే మేమేదో ఆవేశంలో వచ్చి వాళ్ళ ట్రాప్లో పడతామని. మాకు చిత్తశుద్ధితో మా నాయకుడు, మా ముఖ్యమంత్రి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. నా ముందు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో 52 పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఆమ్లెట్ విలేజెస్తో పాటు వార్డులతో పాటు ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క గ్రామంలో మా రైతులు, మా యువత, మా ప్రజలు ఎవరైతే ఉన్నాయో మౌలిక సదుపాయాల దగ్గర నుంచి అన్ని అవసరాలు, సాగునీరు, త్రాగునీరు, అభివృద్ధిని, పరిశ్రమల్ని ముందుకు తీసుకోవాల్సిన లక్ష్యంతో పోతాం తప్ప ఇట్లా ఎవడో పనికిమాలినోడు మాట్లాడేటువంటి మాటలకు, పనికిమాలినటువంటి మాటలకు స్పందన. ఎందుకంటే చెప్పాల్సిన టైంలో చెప్పాలి కాబట్టి చెప్పాను, మీరు అడిగారు కాబట్టి. లేకపోతే ఈ కాన్సన్ట్రేషన్ని చిత్తశుద్ధితో ఏదైతే ఎమ్మెగనూరు అభివృద్ధికి ముందుకు పోయేటువంటి నాకు
ఇటువంటి మాటలు ఇటువంటి చేష్టలు ఎక్కడ కూడా ఏ రకంగా కన్ఫ్యూజన్కు దారి తీసిన పరిస్థితి లేదని తెలియజేస్తున్నాను. ఇది ఓవరాల్గా చూడొచ్చు. ఏదైతే ఎమ్మిగనూరులో 2 ఏళ్లలో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కేవలం ఈ అభివృద్ధిని చూడలేకనే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. వాటిని ఏమిటి నేను పట్టించుకోను, కేవలం ఎమ్మిగనూరు ప్రజల కోసం ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధికే పాటుపడతానని చెప్పేసి ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయ నాగేశ్వర రెడ్డి గారు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు 9+ న్యూస్ కర్నూలు నుంచి.